హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ షో వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఫ్యాన్స్ అంతా కూడా. అది పడలేనా కొంచెం బాగుంది ఇంటికి సోలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం అనంతపురంలోని గౌరీ థియేటర్ వద్ద ఉన్నాము. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అండి. సో ముందుగా మన ఛానల్ తరపు నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో మెగాస్టార్ బర్త్డే సందర్భంగా అనంతపురంలోని గౌరీ థియేటర్ లో ఈ రోజు ఇంద్రా సినిమాని రిలీజ్ చేయడం జరిగిందండి. సో పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజున ఇంద్రా సినిమాని మళ్ళీ చూడడం పబ్లిక్ కి మరి ఫ్యాన్స్ కి ఏ విధంగా అనిపించిందో పబ్లిక్ బయటికి రాగానే వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అనంతపురంలోని మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ చాలా కట్అవుట్లు ఏర్పాటు చేసినారండి థియేటర్ లోపల బయట. అలాగే ఈ వీడియో ఎండింగ్ లో ఆ కట్అవుట్ల వీడియో కూడా మీకు పెట్టడం జరుగుతుంది, దాన్ని కూడా మీరు చూడండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరికి చూడడానికి చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఆల్రెడీ చూసిన మూవీ అయినా కూడా ఆ సినిమా చూస్తుంటే చాలా బాగా నచ్చింది మూవీ. బాగా నచ్చింది, ఎంజాయ్ చేశారు? అవును, బాగా ఎంజాయ్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. ఎలా అనిపించింది మా ఇంద్రా సినిమా మళ్ళీ చూడడం? బాగా ఎంజాయ్ చేశారు. ఓకే, చిరంజీవి గారి బర్త్డే రోజున ఇంద్రా సినిమా రిలీజ్ చేయడం చిన్నప్పుడు రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు చూడడం చాలా హ్యాపీగా ఉంది. సో 4K లో చూడడం ఎలా అనిపించింది? 4K లో చూడడం పక్కన పెడితే శివాజీ చూసిన వల్ల థియేటర్ లో అల్లు వచ్చిన అంటారు, అది కొంచెం ఊపు వచ్చింది థియేటర్ లో. అండ్ ఈ సెకండ్ హాఫ్ లో ఉంటుంది కదా, ఆయన మొత్తం భూమి రాకిస్తాడు కదా, సో ఆ సీన్ లో జగన్ దగ్గర కూర్చుంటారు కదా చిరంజీవి, సో అది గుర్తొచ్చింది. సో మళ్ళీ సినిమాకి చిరంజీవి గారు వస్తారు కదా, సో అది చిరంజీవి గారు కాదు, పవర్ స్టార్ గారు వచ్చినట్టు అనిపించింది. ఓకే, సినిమా అయితే సో లోపల ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు, అందరూ ఎంజాయ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలా అనిపించింది బ్రదర్? కొత్తగా ఉంది, స్క్రీన్ మాత్రం ఎలా అనిపించింది బ్రదర్? ఇంద్రా సినిమా మాత్రం స్క్రీన్ మాత్రం క్వాలిటీ చాలా బాగుంది, చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తారా? చాలా ఎంజాయ్ చేశాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఇంద్రా సినిమాని మళ్ళీ చూడడం ఏ విధంగా అనిపించింది అన్న? చిరంజీవి గారి బర్త్డే రోజు చూసొస్తున్నారు. చిరంజీవి వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే చూడడానికి బాగా సంతోషంగా అనిపించింది. వన్ సెకండ్ మళ్ళీ ప్రీ రిలీజ్ చేయడం వల్ల బాగానే ఎంజాయ్ చేసాం. మీరు బ్రో? హ్యాపీ బర్త్డే చిరంజీవి, హ్యాపీ బర్త్డే. మెగాస్టార్ పవర్ రేంజ్ ఏమైనా తీయలేరు కదా, రేంజ్ అలే ఉంది. ఇప్పుడు కూడా అలే ఉంది రేంజ్. 22 సంవత్సరాలైనా క్రేజ్ మాత్రం తగ్గలేదు. సో ఇంద్రా సినిమా గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ రోజు 4K లో చూసారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. బర్త్డే రోజు మంచి సినిమా రిలీజ్ చేసినారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే, విశ్వంబర గురించి వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ బర్త్డే ఉంది. సో గబ్బర్ సింగ్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి బ్రదర్, ఈ రోజు ఇంద్రా సినిమా రిలీజ్ అయింది చిరంజీవి గారి బర్త్డే రోజున, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది మూవీ బాగుంది, అందుకే వచ్చాము. ఫ్యాన్ గా చూసే వెళ్తున్నాము. ప్లస్ ఆయన బర్త్డే కాబట్టి కంపల్సరీ వెళ్ళాలి, కంపల్సరీ. బాసిస్ బ్యాక్ చూడాలి, మూవీ పక్క చూడాలి. సో చూసొచ్చిన వాళ్ళందరూ కూడా బాగుంది అంటారా రెస్పాన్స్? సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు సార్ గారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చెప్పండి అన్న, ఎలా అనిపించింది? సూపర్ డూపర్ ప్రింట్ బాగా కొత్తగా వచ్చింది, బాగా నీట్ గా ఉంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎలా అనిపించింది బ్రో? ఫస్ట్ టైం చూస్తున్న ఫీలింగ్ వస్తుంది, ఎన్నిసార్లు చూసినా ఇప్పటికి ఇంద్రసేనారెడ్డి. ఇంద్రా సినిమాని మళ్ళీ చూద్దాం. సూపర్ చెప్పండి బ్రో. ఈ సినిమా నేను ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడే కన్ఫర్మ్ గా నేను కంటిన్యూగా 96 టైమ్స్ చూసా బ్రో. 100 days తర్వాత మరీ 6 టైమ్స్ చూసా. ఇది 107th టైం చూస్తున్నాను. కానీ బ్రో ఖచ్చితంగా చెప్తున్నా, ఫస్ట్ టైం ఏదైతే కిక్ ఇచ్చిందో ఇప్పుడు కూడా అదే కిక్ బ్రో. ఇది రిలీజ్ రాలేదు, ఖచ్చితంగా మళ్ళీ రిలీజ్ లాగే ఉంది. ప్రీ రిలీజ్ లాగా అయితే ఖచ్చితంగా లేదు బ్రో.
చెప్పండి బ్రో, ఎలా అనిపించింది ఇంద్ర సినిమా మళ్ళీ చూడడం? సూపర్. ఓకే, చెప్పండి సార్, ఎలా అనిపించింది ఇంద్ర సినిమా మళ్ళీ చూడడం? సూపర్ బ్రో, చాలా బాగుంది బ్రో. ఓకే, రెండోసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్స్. చెప్పండి సార్, ఎలా అనిపించింది? బాగుందా? ఎలా ఎంజాయ్ చేశారు థియేటర్? ఎంజాయ్ చేస్తాం. ఓకే, చాలా రోజుల తర్వాత వచ్చేసింది, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది. ఓకే. ఎలా అనిపించింది సార్? ఎలా అనిపించింది అన్న? సూపర్ ఎక్సలెంట్ మూవీ. ఎక్సలెంట్. చెప్పండి బ్రదర్, ఎలా అనిపించింది? చెప్పండి, ఎలా బ్రహ్మాండంగా అనిపించింది అన్న. మేము చిన్నప్పుడు సినిమా రిలీజ్ అయింది, మళ్ళీ రిలీజ్ చాలా బాగుంది మాకు. మా అన్నయ్య చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై చిరంజీవ, జై జై చిరంజీవ. ఎలా అనిపించింది బ్రదర్? చెప్పండి. ఇది 12 సారి 2002 రిలీజ్ అయినప్పుడు 11 సార్లు చూసినాము. ఇది 12 సార్లు అయింది. ఇంకో 12 సార్లు చూసే కానీ రెడీ. ఇట్లాంటి సినిమా చేయాలంటే ఈ జనరేషన్ కాదు, ఆ జనరేషన్ కాదు, ఇంకో 20 ఏళ్ళైనా కానీ ఆయన ఈ సినిమాలో వేసిన స్టెప్పులు ఇప్పుడే కాదు ఎప్పుడైనా 15 ఇంకో 2 టికెట్స్ అయినా ఆయన కాలు కొట్టుకుని ఆ హీరో సరిపోడు. చెప్పండి బ్రదర్. మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఇంద్రా సినిమా అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీ మాకు అందరికి. జై చిరంజీవి, జై చిరంజీవి. చెప్పండి బ్రో, ఎలా అనిపించింది? ఇంటర్వెల్ దృష్టికి మైండ్ బ్లాక్ అయిపోయింది మాకు. ఎలా అనిపించింది అన్న? ఇంద్రసేనారెడ్డి మా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి హ్యాపీ బర్త్డే. గత 25 సంవత్సరాలు ఇంద్ర ఎలాగుందో అలాగే ఉంది. సూపర్ హిట్. సో టోటల్ గా లోపల ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసినాం. పాటలు అట్లే ఉన్నాయి, డైలాగ్స్ అట్లే ఉన్నాయి, ప్రతి బిట్ హైలైట్. ఓకే, జై చిరంజీవి. సూపర్ డూపర్ హిట్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎలా అనిపించింది బ్రదర్? ఇట్స్ వెరీ నైస్. మళ్ళీ చూద్దాం. బాస్ ఇస్ బ్యాక్, ఆల్వేస్ బాస్. ఎలా అనిపించింది అన్న? చాలా బాగా కనపడించింది. చిరంజీవి గారు ఇప్పుడు ఇంద్రా రిలీజ్ మాదిరి కనపడలేదు, రిలీజ్ అయినట్లే ఉంది. చిరంజీవి గారికి ఎంత చెప్పినా తక్కువే, ఎంత ఇది చేసినా కానీ మేము ఎంత అభిమానిస్తామంటే మా ప్రాణాలు తీసుకోవడానికి కానీ సిద్ధంగా ఉంటాం. చిరంజీవి గారి అభిమానం అంటే అంత ఇది మాట. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చెప్పనా, ఎలా అనిపించింది? ఇందిరా సినిమా సూపర్ గా ఉంది, ఎప్పటికే హైలైట్ గా ఉంది. బాస్ ఈజ్ బ్యాక్, పాటలు అట్లే ఉన్నాయి, స్టెప్స్, డైలాగులు సూపర్ హిట్. హ్యాపీనే కదా? హ్యాపీ ఎప్పటికే మెగాస్టారే. ఓకే అన్న. 68 ఏళ్ళైనా వయసు పిల్లోడుగా యాక్టింగ్ చేశాడు. సూపర్, బాస్ ఈజ్ బ్యాక్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది? ఇంద్ర చాలా ఏళ్ల తర్వాత రిలీజ్ అయిందని చాలా హ్యాపీగా అనిపించింది. మంచి నాస్టాలజిక్ మూమెంట్. అప్పట్లో పెద్ద రికార్డులు బద్దలు కొట్టి 22 సెంటర్లో 175 రోజులు ఆడింది సినిమా. వైజయంతి మూవీస్ కి ఆ రోజుల్లోనే చిరంజీవి గారు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. సో ఇవాళ మళ్ళీ ఆ రెట్రో ఫీల్, ఆ వింటేజ్ ఫీల్ చిరంజీవి గారు స్టెప్ వేస్తుంది, చాలా ఆనందంగా అనిపించింది. క్లారిటీ చాలా బాగుందండి. చాలా వాళ్ళ మ్యాక్స్ ట్రై చేశారు, చాలా క్వాలిటీగా చూపించడానికి. సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, డీటెయిల్స్ కానీ చాలా బాగా అనిపించింది. చాలా బాగుందండి. అసలు సాంగ్స్ లో ఎవరు సీట్లలో నిలబడలేదు, అందరూ ముందరకు వచ్చి డాన్స్ చేశారు. మేము కోరుకున్నది అదేనండి. రీ రిలీజ్ అంటేనే ఒక పండుగ. అదే దట్టు మెగాస్టార్ గారి సినిమా కాబట్టి ఇంకా పెద్ద పండుగ. అది చాలా కన్నుల విందులుగా జరిగింది. థ్యాంక్స్ టు గౌరీ మేనేజ్మెంట్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా మెగాస్టార్ ని మళ్ళీ మేము అంత కళగా చూసాం చాలా కాలం తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి బ్రదర్, ఇంద్రా సినిమాని మళ్ళీ చూసారు చిరంజీవి గారి బర్త్డే రోజున, ఎలా అనిపించింది మీకు? అప్పటికి ఇప్పటికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే టికెట్లు దొరకలేదు, బ్లాక్ లో తీసుకొని పోయినాము. చాలా బాగుంది సినిమా అయితే. మళ్ళీ ఏదో ఫస్ట్ నుంచి ఇంకో సినిమా చూసినట్లుంది నాకు. చాలా మంది అంటున్నారు ఇది రిలీజ్ లేదు, రిలీజ్ లాగా అట్లా ఉంది. రిలీజ్ లాగే ఉంది. బ్లాక్ లో టికెట్ కూడా ఎంజాయ్ నిల్వ, అసలు టికెట్లు దొరకలేదు. చాలా బాగుంది. అన్ని టికెట్లను బ్లాక్ చేసినారు. సాంగ్స్ అప్పుడు కానీ చిరంజీవి గారు చాలా బాగుంది. అందరు స్క్రీన్ అంతా చెప్పేసినారు. ఫస్ట్ లో డమాక్ చేసేసినారు, చాలా గొడవ జరిగింది. చాలా బాగుంది సినిమా అయితే, సూపర్ గా ఉంది. హైదరాబాద్ ఆర్టీసీ రాస్ లో అట్లయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంది సినిమా. మీకు ఎలా అనిపించింది? అంటే 10 సంవత్సరాలు గ్యాప్ లేకపోతే అసలు 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని తప్పు చేసినట్టు చిరంజీవి. బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు లేండి. డిసెంబర్ కోసం వెయిట్ చేస్తున్నాం జనవరిలో. ఆ గ్రేస్ డాన్స్ లో అసలు ఎక్కడ ఏం తగ్గలేదు, భయంకరంగా ఉంది. అసలు అరుపులు, కేకలు, గోలు ఫుల్ ఎంజాయ్ చేసాం. నేను ఆ రోజు చిన్నప్పుడు చూసినప్పుడు 3rd క్లాస్ అప్పుడు. అవునవును. ఈ రోజు అదే క్రేజ్, ఆ రోజు అదే క్రేజ్, ఎక్కడ తగ్గలేదు. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. సినిమా అయితే చాలా బాగుంది. సాంగ్స్ అయితే అసలు ఎంత వినడానికి చాలా బాగున్నాయి. ఆ మనీష్ శర్మ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విలన్ వచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సెకండ్ హాఫ్ అంతా మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ చంపేసాడు. అసలు చాలా సూపర్ గా ఉంది. టోటల్ గా ఎంజాయ్ చేశారు కదా? టోటల్ గా ఫుల్ ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి బ్రదర్, చిరంజీవి గారి బర్త్డే రోజున ఇంద్ర సినిమా రిలీజ్ అయింది, ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు మా నాయనల కాలంలో సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. మేమైతే మాకెప్పుడు ఆయన ఎప్పుడు దేవుడే.
మేము అనుకునేది అయితే మా నాన్న వాళ్ళు చూసినట్లు మేము కూడా ఒక పెద్ద స్క్రీన్ లో చూడాలనుకున్నాము. మాకు ఆ కోరిక నా డ్రీమ్ అన్నది ఇంద్రసేనారెడ్డి సినిమాని పెద్ద స్క్రీన్ లో చూడాలా అనే నా డ్రీమ్ ఈ రోజుతో నెరవేరింది. కాకపోతే గేమ్ చేంజర్ రామ్ చరణ్ సినిమా వరకు మేము వెయిట్ చేస్తుంటాము. ఇందిరా సినిమా అయితే బాగుందన్న, మా నాయనలు చూసినట్లు మేము చూసినామని మాకైతే సంతోషంగా ఉంది. సో ఫ్రెండ్స్ విన్నారు కదా పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ మాటల్లో చిరంజీవి గారి బర్త్డే రోజున ఇందిరా సినిమా మళ్ళీ చూడ ఏ విధంగా అనిపించిందో. సో ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ నౌ. ఫ్రెండ్స్ అనంతపురంలోని మెగాస్టార్ గారి ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు గౌరీ థియేటర్ బయట ఉన్నాము. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లెక్సీలన్నీ కూడా గౌరీ థియేటర్ బయట ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు. సో ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, అలాగే లోపలికి వెళ్ళి కూడా ఫ్లెక్సీలు ఏ విధంగా అరేంజ్ చేశారో చూపిస్తాను. ఇందిరా సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. సో గౌరీ థియేటర్లో మనకి, అలాగే SV థియేటర్లో ఇందిరా సినిమా రన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది గౌరీ థియేటర్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సో ఫ్రెండ్స్ ఇంకా లోపలికి వెళ్ళి లోపల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చూద్దాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవి థియేటర్ లోపల ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు.